నా పేరు నిరీక్షణ. నేను పెట్టింగులపేట గ్రామం గుడదల ఏరియా నుంచి. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మైకేల్ అన్సాల్డో సోషల్ సర్వీస్ సొసైటీ సిస్టర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 81వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా అసలు ఈ ఆర్థిక స్వాతంత్రం అనేది ఏమిటి? ఈ ఆర్థిక స్వాతంత్రం మహిళలకు అవసరమా? అది వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది? వాళ్ళని సమాజంలో ఎంత ఉన్నతంగా నిలబెడుతుంది? ఈ విషయాల గురించి చర్చించుకుందాం. అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే అర్థమేంటి? మహిళలు అంటే స్త్రీలమైన మనము స్వతంత్రంగా మన కాళ్ళపై మనం నిలబడగలిగి ₹1 సంపాదించుకొని సమాజంలో గౌరవంగా మన అవసరాలు తీర్చుకోగలిగినప్పుడు దాన్ని ఆర్థిక స్వాతంత్రం అంటారు. చదువుకున్న స్త్రీలైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అదే చదువుకి అఫోర్డ్ చేయలేని కుటుంబంలో నుంచి వచ్చిన ఆడపిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి చేతి వృత్తుల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏం పని చేస్తున్నాము? ఉద్యోగం చేస్తున్నామా, లేక వ్యాపారం చేస్తున్నామా, చేతి వృత్తుల ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఎంత సంపాదిస్తున్నాం అనేది కూడా అంత లెక్కలోకి రాదు. మనం సంపాదిస్తున్నామా లేదా అనేది మహిళలకు చాలా అవసరమైనటువంటిది. మహిళలుగా మనకి చాలా అవసరాలు ఉంటాయండి. కొన్ని పర్సనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క అవసరానికి భర్త దగ్గర చేయి చాపాలంటే కొంచెం నామోషిగా ఉంటుంది, అవునా? మరి ఇటువంటప్పుడు మనకంటూ ఏదైనా చిన్న ఉద్యోగము పని ఉన్నట్లయితే మన అవసరాలని మనము తీర్చుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటంటే మనకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్పుకున్నామంటే, ఉదాహరణకు మన పిల్లలతో మనం సరదాగా బయటకు వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదన్నా కావాలమ్మా అని మనల్ని నోరు తెరిచి అడిగినప్పుడు దాని ధర ఎంత, అది ఎంత ఖర్చు అవుతుంది అని కంగారు పడకుండా, అది మనం తీర్చగలమో లేమో అనేటువంటి టెన్షన్ లేకుండా దాన్ని వాళ్ళకి ధైర్యంగా ఇష్టంతో ప్రేమతో కొనివ్వగలిగే స్థోమత మనకున్నప్పుడు దాన్ని ఆర్థిక స్వాతంత్రం అంటారు. అప్పుడు ఒక తల్లిగా, ఒక స్త్రీగా మనకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ వేరు. మహిళ జీవితంలో అనేక దశలు ఉంటాయండి. తల్లిదండ్రులకు ఒక కూతురులా జన్మిస్తుంది. అలాగే వయసు వచ్చాక ఒక పురుషుడి జీవితంలోకి భార్యగా అడుగు పెడుతుంది. మరి అదేవిధంగా తన భర్త వంశవృక్షాన్ని పెంచి పోషిస్తుంది. ఒక తల్లిగా, ఇల్లాలిగా, కుటుంబీకురాలిగా తన బిడ్డలను పెంచి పోషించి లాలించి పెద్ద చేసి ఒక స్థాయిలో నిలబెట్టడానికి తన వంతు కృషి తాను ఎంతగానో చేస్తుంది. ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఇటువంటి టైంలో తను ఒక తల్లిగా, ఆ తర్వాత ఒక అత్తగారిగా, తర్వాత ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా తన కుటుంబాన్ని గైడ్ చేస్తుంది. తన అనుభవాలు నేర్పిన పాఠాల్లో నుంచి తన పిల్లల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దగలిగే తెలివితేటల్ని, సామర్థ్యాన్ని దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. అయితే ఇన్ని బాధ్యతలు చేపడుతున్న స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం కూడా తోడైనట్లయితే ఆ జీవిత విధానమే వేరుగా ఉంటుంది. తన భర్త దగ్గర గౌరవం లభిస్తుంది, తన పిల్లల దగ్గర గౌరవం లభిస్తుంది. అదేవిధంగా ఈ సమాజం తనని గౌరవిస్తుంది. ఈ సమాజంలో తనకు ఒక గుర్తింపు, తనకు ఒక ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఆర్థిక స్వాతంత్రం అనేది మహిళలకి చాలా 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 అవసరమైనటువంటిది. ఆర్థిక స్వాతంత్రం ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. గాంధీ మహాత్ములు అన్నారు, అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక స్త్రీ ధైర్యంగా ఒంటరిగా నడుస్తూ వెళ్ళినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి, ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి లైఫ్ అనేది నిజంగా ఛాలెంజ్. జీవితాన్ని లీడ్ చేయటం అంటే నిజంగా అది ఒక కత్తి మీద సాము లాంటిది.
మన కుటుంబంలో అందరు భర్తలు బాధ్యతగా ఉండాలని లేదండి. కొంతమంది వ్యసన పరులు ఉంటారు. ఎవరి జీవితాలు ఎట్లా ఏ క్షణం మలుపు తిరుగుతాయో తెలియదు. సో అటువంటప్పుడు ఆర్థిక స్వాతంత్రం కనుక ఒక స్త్రీకి ఉన్నట్లయితే తను ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ఎవరి కాళ్ళ మీద పడి బతికే కంటే మన మోకాళ్ళ మీద అట్లీస్ట్ మనం బతకగలిగితే అది మనకు చాలా గౌరవాన్ని ఇస్తుంది. సో నేనంటాను, మహిళకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.